హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీ అందరితో పాటు గివ్ అవే విన్నర్ను అయితే అనౌన్స్ చేస్తాను. సో వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. విన్నర్ ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా నేనైతే ఈరోజు రివీల్ చేసేస్తాను. అలాగే గివ్ అవే విన్నర్కి ఏమి ఇస్తున్నానో కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో మీతో పాటు నాకు కూడా ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందాం అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాను. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసేసుకుంటాను. సో ప్లీజ్ దయచేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ ఇంకా ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు, ముందే చెప్పేస్తున్నా. విన్నర్ని ఒకరిని అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి అస్సలు ఫీల్ అవ్వకండి. అండ్ లక్ను బట్టే కదా మనకి ఏదైనా కూడా ఉంటుంది. సో కాబట్టి నేను కూడా ఏం చేయలేను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ వంట అయితే ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత ఇంకా మీతో మాట్లాడి విన్నర్ని అనౌన్స్ చేసేసి ఇంకా ఏం పంపిస్తాను ఏమనేసి షాపింగ్ అంతా చేయాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వంట చేసేసానంటే దాని తర్వాత మళ్ళీ మీతో రిలాక్స్గా కూర్చొని మాట్లాడదామని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు ఇంకా క్యారీ కూడా కట్టాలన్నమాట. స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేశారు. మళ్ళీ లంచ్ బాక్స్ ఎవరికక్క అని మీకు డౌట్ రావచ్చు. చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదండి. ఇప్పుడైతే సమ్మర్ క్యాంప్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మనకేంటంటే మార్నింగ్ 5కి వెళ్తుంది. ఇప్పుడు 5 టు మళ్ళీ నైట్ 6-7 అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి. సో కాబట్టి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ కూడా మనం ఇంటి నుంచి ఇచ్చి పంపించేయాలి బాక్స్ అయితే. స్కూల్ ఉన్నప్పుడు ఒకటే బాధ, లేనప్పుడు ఒకటే బాధ అని అనిపించింది నాకు. బట్ ఓకే, మనకి కావాలి అనుకున్న వాటి కోసం మనం కష్టపడాలి. అండ్ సో పిల్లల్ని కనడంతో పాటు పిల్లలు కన్న కళల్ని కూడా నెరవేర్చడమే కదా పేరెంట్స్ యొక్క గొప్పతనం అవుతుంది. సో మా పిల్లలకి ఏదైతే ఇష్టమో దాన్నే నేను ఎంకరేజ్ చేస్తాను కాబట్టి ఇంకా కష్టమైనా తప్పదు, చేయాల్సిందే. ఎలాగో మనకి వండుకుంటాము, కాకపోతే మన ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ లేనప్పుడు వండుకోవడానికి, లంచ్ బాక్స్ కట్టాలనడానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. ఆ టైంతో నాకు కొంచెం ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఏం హాలిడేసే కదా అని కొంచెం కూల్గా అట్లా ఉండిపోదామన్నా కూడా అవ్వట్లేదు. టైం టు టైం ఫుడ్ ఖచ్చితంగా చేసి పంపించాల్సింది. సో 12:30 అంటే 12:30కి ఇచ్చేసేయాలి. స్కూల్ టైమింగ్స్ లాగానే ఇక్కడ కూడా లంచ్ అవి అనమాట. చాలా బాగుంటుంది సమ్మర్ క్యాంప్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. సో ఫుల్ స్ట్రెంత్ అయితే ఉన్నారనమాట. ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ చెట్లకి వాటర్ అవి పట్టేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం స్ప్రే చేస్తూ ఉంటాను అంతే. మనం ఇండోర్ ప్లాంట్స్ అనేది ఎక్కువ వాటర్ కూడా డైలీ వేయకూడదు, అప్పుడప్పుడు అట్లా జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంక నేను ఈ స్ప్రే బాటిల్ కూడా ఈ మొక్కలతో పాటునే ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను. సో ఇది కూడా నేను మీకు లింక్స్ ఇస్తా, కావాలంటే చాలా బాగున్నాయండి. సో నేను షార్ట్ వీడియోలో కూడా లింక్స్ ఇస్తాను, అలాగే ఇక్కడ లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ స్ప్రే బాటిల్ అలాగే ఈ మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలీ కూడా నేను వాటికి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. ఇంకా ఈ బ్యాంబో ప్లాంట్ ఉంది కదా, అందులో వాటర్ చేంజ్ చేసి పెడుతూ ఉంటాను. దీనికి గాజు బ్లౌజ్ ఇంకొంచెం పెద్దదిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. బట్ నేను ఇంట్లో ఉన్న చిన్న కప్పులోనే అట్లా పెట్టేసుకున్నాను. ఒకవేళ చెట్టు బాగా పెద్దదైందంటే మళ్ళీ చేంజ్ చేసుకుంటా. అండ్ ఇంకా మనీ ప్లాంట్ కూడాను మంచిగా అట్లా లైట్గా తడుపుతాను అంతే. అది కూడా ఎందుకు అంటే ఇంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా, సో మనమే తట్టుకోలేము. ఇంకా లేత మొక్కలు ఏం తట్టుకుంటాయి చెప్పండి. అందుకోసమని డైలీ కూడాను వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. భలే ఉంది ఈ వాటర్ స్ప్రే బాటిల్ అయితే, నిజంగా క్యూట్గా ఉంది. 83 రూపీస్ ఏమో నాకు ఇది పడింది. అండ్ ఇంకా వంట చేస్తూ ఉన్నానండి. మధ్య మధ్యలో మా అమ్మాయిని కూడా అట్లా హెల్ప్ అడుగుతూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తే బాగానే వండుతుంది. బట్ ఈ 2-3 డేస్ నుంచి ఏం వండట్లేదు అనమాట. మీకు వీడియోస్ పెడదామంటే కూడాను మెయిన్గా మాకు రోజులు దగ్గర పడే కొద్దీ రిజల్ట్ టెన్షన్ ఎక్కువైపోయిందనమాట. దానివల్లనే మేము ఇంకా వంటల పైన కూడా మా అమ్మాయి ఫోకస్ చెయ్యట్లేదు. బట్ మేమైతే పేరెంట్స్గా ధైర్యం చెప్తున్నాం, ఎన్ని వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఒకటే చెప్తానండి, రిజల్ట్ పక్కన వాళ్ళతో పోల్చడం కానీ, వాళ్ళకి అన్నీ వచ్చాయి నీకెందుకు రాలేదని క్వశ్చన్ చేయడము, పక్కన వాళ్ళతో పోల్చడము, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చాయని తిట్టడము కొట్టడము అస్సలు చేయకండి. ఎందుకంటే పిల్లలు అనేది ఇప్పట్లో ఎలా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. సొసైటీ చాలా దారుణంగా ఉంది. ఒక చిన్న మాట అంటేనే పిల్లలు ఇంకా ఏదో ఒకటి ఆలోచించేస్తారనమాట, చిన్న మనసు చేసేసుకొని. కాబట్టి మనము ఎన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడేది పిల్లల కోసము, అలాంటిది పిల్లల్ని పోగొట్టుకొని మనం ఇంకా ఎలా బతుకుతాం చెప్పండి. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడకండి. మనకి మార్క్స్తో కాదండి సంబంధము, వాళ్ళ టాలెంట్తో మనకి పని అనమాట. పిల్లలకి కొంతమంది ఎలాగంటే మార్క్స్ రాకపోయినా వాళ్ళకి స్కిల్స్ బాగుంటాయి, టాలెంట్ బాగుంటుంది, అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. అట్లా కాకుండా మార్క్స్ ఎక్కువ వచ్చిన పిల్లలు చాలామంది డల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అస్సలు ఎవరు కూడా మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. మార్క్స్ని పక్కన పెట్టేసి వాళ్ళ టాలెంట్ని మాత్రమే మీరు ఎంకరేజ్ చేయండి, అంతే చెప్తాను. ఇంకా మా అమ్మాయి రిజల్ట్ కోసం కూడా మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనైతే వెరీ సూన్ షార్ట్ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను కుదిరితే, ఓకేనా. మాకు టెన్షన్ ఉంటుంది ఎన్ని వస్తాయో ఏంటో అని చెప్పి. బట్ మా అమ్మాయి అన్నీ కూడా అటెంప్ట్ చేసింది. బట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అది కొంచెం భయం అనమాట. ఓకే, నేను ఖచ్చితంగా మీకు రివీల్ చేస్తాను మార్క్స్ రాగానే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లంచ్ అయితే రెడీ చేసేసాను. ఇంకా బాక్స్కి వేయమని
చెప్పేసి అయితే మా అమ్మాయికి చెప్పాను. చకచకా వేసి పెట్టేసి పరిగెడుతోందనమాట. ప్రోగ్రామ్ చూస్తూ ఉంది టీవీలో, అది మిస్ అయిపోతుందంట అందుకని. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే 4 days ముందైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. సో నేనైతే ఒక 7-8 months నుంచి ఒక హుండీ అయితే మనీ సేవ్ చేశాను. హుండీలో అది పగలగొట్టాను అనమాట. ఆ అక్షయ తృతీయకి గోల్డ్ కొన్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసారు. సో ఆ రోజైతే నేను ఎంత అమౌంట్ ఉంది అనేది ఒక 100-200 డిఫరెన్స్లో నాకు చెప్పినా పర్లేదు. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి అంటే 100-200 డిఫరెన్సెస్తో ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళల్లో ఒక్కరికి నేను ఎవరైతే నాకు వీడియో పెట్టగానే వెంటనే ఆ రోజే ఈవినింగ్ లోపల ఎవరైతే నాకు కామెంట్ కరెక్ట్గా పెడతారో వాళ్ళని నేను గివ్ అవే విన్నర్గా ఎంపిక చేసుకొని వాళ్ళకి ఒక శారీ అయితే గిఫ్ట్గా పంపిస్తానని చెప్పాను. సో చాలామంది అయితే దగ్గర నాకు ఇంతవరకు ఎప్పుడూ రానన్ని కామెంట్స్. సో స్టార్టింగ్లో ఒక వీడియోకి ఇన్ని కామెంట్స్ వచ్చాయి నాకు. దాని తర్వాత మళ్ళీ ఇది సెకండ్ వీడియో అనుకుంటా. దగ్గర నేను ఎన్నో కామెంట్స్ అయితే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేకపోయాను. అన్ని కామెంట్స్ 100లో వస్తున్నాయి. దగ్గర 1K కామెంట్స్ వరకు వచ్చుంటాయి. దాంట్లో నేను ఒక 200 కామెంట్స్ అయితే ఓపెన్ చేసే కూడా అవ్వట్లేదు. రీసెంట్గా మళ్ళీ కూడా పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే నేను ఓన్లీ 1 డేనే, మళ్ళీ నేను సెకండ్ డేకి అంతా వీడియో రివీల్ చేసేసాను కాబట్టి ఆ 1 or 2 days గెస్ట్ చేశారనమాట. కాబట్టి రివీల్ చేసేసిన తర్వాత వచ్చినవి నేను తీసుకోవట్లేదు. కాబట్టి ఆ 1 day ఫుల్ డే మొత్తంలో నేను తీసుకుంటున్నాను అనమాట. సో అలాగా నేను వీడియో పోస్ట్ చేసిన చెప్తాను మీకు. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నా. సో వీడియో పోస్ట్ చేసిన 10-12 minutes లోపలే నాకు వచ్చిన కామెంట్ అనమాట ఇది. ఒక 100-200 డిఫరెన్సెస్తో నాకు అలా గెస్ట్ చేశారనమాట. సో వాళ్ళ నేమ్ అయితే నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను గివ్ అవే విన్నర్గా. వాళ్ళకి నేను ఈరోజు శారీ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ శారీ కూడా ఏమి ఇస్తున్నాను, ఎలాంటిది ఇస్తున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ప్లీజ్ నేను ఇప్పుడు ఎవరినైతే అనౌన్స్ చేస్తున్నాను గివ్ అవే విన్నర్గా ఆ ఒక్కరు దయచేసి నాకు ఇన్స్టాగ్రామ్లో రేఖా క్యూటీ అఫీషియల్ అని చెప్పేసి నాది కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అంటే రేఖా క్యూటీ 9531 ఇన్స్టాగ్రామ్ పేజ్లో 2,57K ఫాలోవర్స్ ఉంటారు. దాంట్లో మీరు పెట్టినా నేను వెతుక్కోలేను, ఎందుకంటే చాలా మెసేజెస్ ఉంటాయి కాబట్టి ఇన్బాక్స్లో. సో రేఖా క్యూటీ అఫీషియల్ అని చెప్పేసి నాది సెకండ్ పేజ్ కూడా ఉంది. ఆ పేజ్లోకి వెళ్ళి మీరు నాకు ఇన్బాక్స్లో మీ అడ్రస్ అనేది క్లియర్గా పెట్టండి. మీ ఫోన్ నెంబర్తో సహా నాకు క్లియర్గా మీ డోర్ నెంబర్తో సహా పెట్టినట్లయితే నేను మీకు శారీ అనేది 1 or 2 days లోపలైతే కొరియర్ చేసేస్తాను. అండ్ మీకు ట్రాకింగ్ కూడా ఇస్తాను. అండ్ శారీ వచ్చిన తర్వాత నాకు మీరైతే ఒక పిక్ అయితే పెట్టండి అండ్ రిసీవ్ అయినట్టు నాకు ఇన్ఫామ్ చేస్తే చాలు, ఓకేనా. అండ్ ప్లీజ్ ఇప్పుడైతే నేను నేమ్ అనౌన్స్ చేస్తున్నా. దయచేసి ఎవరు కూడా రాలేదని చెప్పేసి అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇది నేను జస్ట్ నార్మల్గా నా నోటికి వచ్చింది చెప్పాలనిపించి ఇంకా గివ్ అవే అనౌన్స్ చేసి ఒకరికైతే శారీ పంపిద్దామని అనుకున్నాను తప్పించి నేను గివ్ అవే పూర్తిగా ప్లాన్ చేసుకోలేదు. లాస్ట్ టైం మనం 50K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివ్ అవే ఇద్దాం అనుకున్నాం. బట్ మీరు అందరూ కూడా ఫుడ్ డొనేట్ చేయండి పేదవాళ్ళకి అన్నారు కాబట్టి మనము ఫుడ్ డొనేట్ చేసామన్నమాట ఒక ఆశ్రమంలో. అండ్ అది వీడియో కూడా పెట్టాను, మీ అందరికీ తెలుసు. అండ్ 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను గివ్ అవే పెడతాను. ఒక 10 మెంబర్స్కి కానీ 5 మెంబర్స్ని కానీ నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ శారీస్ అయితే పంపిస్తానన్నమాట, ఓకేనా. సో ప్లీజ్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. మీలో ఎవరైనా మీరే కూడా అవ్వచ్చు లక్కీ విన్నరు. కాబట్టి నన్ను మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి లైక్ చేస్తే చాలు వీడియోస్కి. అండ్ ఖచ్చితంగా నేను గివ్ అవే అయితే అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటానండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనము గివ్ అవే విన్నర్ ఎవరనేది తెలుసుకుందాం. సో గివ్ అవే విన్నర్ వచ్చేసరికి సంధ్యారాణి బార్ HJ1IR అని చెప్పేసి ఉంటుంది. ప్లీజ్ సంధ్యారాణి గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే నాకు ఈవినింగ్ లోపల దయచేసి ఇప్పుడు 10:30కి మన వీడియో పోస్ట్ అవుతుంది కదా లాంగ్ వీడియో, మీరు ఈవినింగ్ లోపల నాకు దయచేసి ఇన్స్టాగ్రామ్లో అంటే రేఖా క్యూటీ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో వచ్చి ఇన్బాక్స్లో మీరు నాకు అడ్రస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. డోర్ నెంబర్ నుంచి మీ ఫోన్ నెంబర్ వరకు మొత్తం ఉండాలి. నేను మీకు శారీ అనేది 1 or 2 daysలో డిస్పాచ్ చేస్తాను, ఓకేనా. సో సంధ్యారాణి గారు మీరైతే అడ్రస్ నాకు నా ఐడికి అయితే నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను నా పేజ్ని అయితే, అందులో అయితే మీరు నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఒక 1 or 2 days మాత్రమే వెయిట్ చేస్తానండి. ఒకవేళ మీరు కనుక అడ్రస్ పెట్టలేదంటే నేను నెక్స్ట్ ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుంటా. మీ తర్వాత ఎవరైతే కామెంట్ పెట్టారో ఎగ్జాక్ట్ అమౌంట్ గెస్ట్ చేసి వాళ్ళకైతే నేను గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ మీరైతే ఈ లక్కీ ఛాన్స్ అంటే ఒక చీర పంపించడం అనేది ఒక పసుపు కుంకంతో సమానం మనకి, కాబట్టి మీరు మిస్ చేసుకోకండి. నాకైతే సంధ్యారాణి గారు ఇన్స్టాగ్రామ్లో రేఖా క్యూటీ అఫీషియల్ అనే పేజ్లో అయితే మీరు ఇన్బాక్స్లో వచ్చి మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. సో ప్లీజ్ ఈవినింగ్ లోపల అయితే ఇవ్వడానికి ట్రై చేయండి, లేదంటే
నేను నెక్స్ట్ ఎవరినైనా అనౌన్స్ చేసుకుంటాను. సో ఇదండి లక్కీ విన్నర్ వచ్చేసరికి. ప్లీజ్ ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోకండి, మాకు రాలేదు, మేము స్టార్టింగ్ నుండి చూస్తున్నాము, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మీరు అనొచ్చు. సో ఇది నా చేతుల్లో ఏం లేదు, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకని. సో ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకే మనం న్యాయంగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారండి. ఇందులో ఎటువంటి పార్షియాలిటీస్ లేవన్నమాట. సో ప్లీజ్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో మనం ఇప్పుడు 80K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. అండ్ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను డెఫినెట్గా గివ్ అవే అనేది ఇస్తాను. అది కూడా మంచి క్వాలిటీ శారీస్ అయితే నేను మీకు పసుపు కుంకంగా పంపిద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి తొందరగా 20K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసేలాగా చెయ్యండి. గివ్ అవే అయితే నేను పెట్టేస్తాను. సో సంధ్యారాణి గారు ప్లీజ్ మీరు అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే, ఓకేనా? సో 1 డే వెయిట్ చేస్తా, నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు ఒకవేళ పంపించకపోతే ఇంకొక అనౌన్స్ చేసేస్తాను. సో నేనైతే వీడియో పోస్ట్ చేసిన 10-15 మినిట్స్ లోపలే నాకు ఎగ్జాక్ట్గా ఒక 100-200 అటు ఇటుగా అట్లా ఇంచుమించు తనకంటే వెనకాల పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటివన్నీ కూడాను నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నానండి. ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళని ఒక 2 డేస్ చూస్తాను. ఇన్ కేస్ వీళ్ళు కనుక అడ్రస్ ఇవ్వలేదంటే నెక్స్ట్ నేమ్ని అయితే నేను ఇంకా అనౌన్స్ చేసేస్తాను. వాళ్ళకైతే ఇచ్చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు కూడా ఇదే పని ఏం కాదు కదా, నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి దీనికోసం అయితే ఎదురు చూడలేనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేశాను. చూసారు కదా ఎవరు అనేది మీకు తెలిసిపోయింది. అండ్ వాళ్ళైతే నాకు అడ్రస్ ఖచ్చితంగా ఇన్బాక్స్లో అయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చి పెట్టండి. అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళకి నేను ఇచ్చే శారీ ఒకరే. యాక్చువల్లీ ఏమంటే మనం గివ్ అవే విన్నర్ని ఒకరిని అనౌన్స్ చేస్తామని చెప్పాము, ఆ ఒకరికే ఇప్పుడు నేను శారీ ఇస్తున్నా. శారీ అయితే చూపిస్తాను. సో గివ్ అవే విన్నర్కి వచ్చేసరికి శారీ అయితే నేను ఇవి పంపిస్తున్నానండి. ఇప్పుడే షాప్కి వెళ్ళేసి కొనుక్కొని వచ్చాను. శారీస్ అయితే ఇవి ట్రెండింగ్ అనమాట, ఇవి చాలా బాగుంటాయని చెప్పేసి, ఇచ్చేది కొంచెం బాగుండేటివి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇవైతే కొనుక్కొచ్చాను. అదేంటక్క ఒకరినే కదా మీరు విన్నర్గా అనౌన్స్ చేశారు, 2 శారీస్ చూపిస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. సో ఒక శారీ వచ్చేసరికి నేను విన్నర్కి ఇస్తున్నాను. అండ్ ఒక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పేసి మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో అదేంటంటే యాక్చువల్లీ ఒక అమ్మాయి అండి, తనైతే తను ఏమంటే మనకి కామెంట్ పెట్టిందనమాట. ఎందుకో ఆ కామెంట్ చూడగానే బాధ అనిపించింది. ఏమంటే అక్క నాకు బ్రదర్స్ ఉన్నారు, అయినా కూడా నాకు పసుపు కుంకుమ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా నాకు ఇవ్వలేదు. సో మీరు నాకు ఒక్కసారైనా ఒక పసుపు కుంకుమ ఇవ్వండి అక్క, నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పేసి అనింది. ఒక అన్న లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి. బట్ అన్నలు ఉండి కూడా తనకి పసుపు కుంకుమ ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉన్నింది. అలాంటి బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు మా అన్నను పోగొట్టుకొని నాకు తెలుసు కాబట్టి, సో నేనైతే ఇప్పుడు తనకి పసుపు కుంకుమ శారీ అయితే పంపిద్దాం అనుకుంటూ ఉన్నానండి. ఓకేనా? మీరు అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరు కూడా మీకు ఇవ్వలేదని అస్సలు ఫీల్ అవ్వకండి, తప్పుగా అనుకోకండి నన్ను. నేను 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను విన్నర్స్ని. గివ్ అవే కూడా అప్పుడు పెట్టుకుందాం మళ్ళీ, ఓకేనా? ఇంకా వేరే ఆవిడని చెప్పాను కదండి, తన ఐడిని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. ఒకవేళ తనకి ఏదైనా ఒక ఫీలింగ్ రావచ్చేమో, తనని అడిగి కావాలంటే మళ్ళీ నేను కొరియర్ చేసిన తర్వాత రిసీవ్ చేసిన తర్వాత మళ్ళీ పిక్స్ పెట్టమని మీతో షేర్ చేస్తాను. నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది, హార్ట్కి టచ్ అయ్యింది. తను ఒక 2-3 వీడియోస్ కింద అదే కామెంట్ పెట్టిందనమాట, బాధపడుతూ. చాలా బాధ అనిపించింది నాకు. మా అన్న కూడా గుర్తొచ్చేసారండి. ఆ ఒక్క విషయం వల్ల నేను తనకి శారీ పంపించాలి, పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మా అన్నని పోగొట్టుకున్నాము, మా అన్న లేరు. ఈరోజు నేను ఒక తోడబుట్టిన వాడి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది. సో అలాంటిది తనకి ఉండి కూడా ఇవ్వలేదని చెప్పి బాధపడుతుంటే నాకెందుకు మనసుకి చాలా బాధ అనిపించింది. అందుకే నా తరపు నేను పంపించాలి అనుకుంటున్నాను. సో కాబట్టి నేనైతే తనకు కూడా ఇవ్వాలనుకునేసి తీసుకొచ్చానమాట. ఇంకే వాళ్ళిద్దరికీ చేద్దామని చెప్పి. సో అదండి గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్. తర్వాత శారీస్ ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళాం కదా శారీస్ కొనుక్కురావడానికి అని చెప్పేసి. ఇంకప్పుడు వస్తూ మా అమ్మాయి అయితే మసాలా పూరి కావాలని చెప్పింది, పానీపూరి అవి. సరే అని చెప్పేసి ఇంకా వాటిని కొనుక్కొనకెళ్ళి ఇంకా దారిలో కూర ఆకుంటే పాలకూర కూడా తీసుకున్నాము. ఇంకా వాటితో పాటు దహీపూరి కూడా తీసుకున్నాము. మా చిన్నమ్మాయి కూడా చాలా ఇష్టము. కాకపోతే ఇంక తను డ్యాన్స్ క్లాస్లో ఉంది, మళ్ళీ నేను తీసిస్తానులే మీరు తినండి అని చెప్పన్నారు మా వారు. ఇంక మేము తింటున్నాం అనమాట. సో ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.